హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు పాల్గొన్నందుకు అందరికీ దండప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో 3వ అధ్యాయం నుంచి చర్చించుకుంటాం. సో ఈరోజు మనము ఈ శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం చూసేది ఏంటంటే శుద్ధ భక్తి ద్వారా ఎలా హృదయ పరివర్తన జరుగుతుంది అనేది ఈ యొక్క అధ్యాయం యొక్క పేరు. ఇప్పుడు ఇందులో మొత్తం 25 శ్లోకాలు ఉన్నాయి. ఈ 25 శ్లోకాల్లో ముఖ్యంగా మనం ముందు 12 శ్లోకాల్లో ఈరోజు చూడడానికి ప్రయత్నిద్దామంట. ఏంటి అంటే దేవీ దేవతల ఆరాధన మరియు ఇంకా భగవంతుడికి శుద్ధ భక్తి, ఈ రెండిటికి గల భేదం మరియు దాని యొక్క మధ్యలో ఉన్న భేదాలు అంటే వాటి గురించి చర్చించుకుందాము. అలాగే దాని తర్వాత అంటే శుద్ధ భక్తి ఎలా లభిస్తుంది మనకి ఎవరికైనా సరే, ఇంకొకటి వచ్చేసి అది ఎవరు శుద్ధ భక్తిని అనుసరించాలి ఆ విషయాన్ని ఈరోజు చూస్తాం మనము. దాని తర్వాత 13వ శ్లోకం నుంచి రేపు ఎల్లుండి మనం చూడడానికి ప్రయత్నిద్దామంట. సో పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ మహారాజుని శౌనకాది ఋషులు గుణగానం చేస్తారు. దాని తర్వాత ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే హరికథను వినరో వారిని ఖండించడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైతే హరికథను వినరో, వినడానికి ఆసక్తి చూపించరో అలాంటి వ్యక్తుల గురించి విస్తృతంగా వాళ్ళ యొక్క వివరణ మనం ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాం. అంటే ఎంత ముఖ్యమైన విషయం హరికథ వినడం అనేది ఒక మనిషికి. అలా ఒక మనిషి హరికథను వినకపోతే అలాంటి వ్యక్తులు ఎవరు, ఎలాంటి వారు అనే విషయాన్ని చాలా విస్తృతంగా వర్ణిస్తారు. సో ఆ విషయాల్ని మనం రేపు ఎల్లుండి చూస్తాము. సో ఈరోజు మనము మొదటి శ్లోకాన్ని నుంచి ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయంలో కూడా మనకి చూడబోయేది ఏంటంటే మనము మొదటి శ్లోకంలోనే మొదటి శ్లోకాన్ని చదివి మరి చర్చించుకుందామంట. ఇప్పుడు మనము 2వ స్కందంలో శ్రీమద్ భాగవతం 3వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు ఈ శ్లోకం.
శ్రీశుక ఉవాచ ఏవమేతన్నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషినాం. సో ఒక మనిషి, ఒక బుద్ధి తెలివి అయిన మనిషి ఏం చేస్తాడు అంటే ఏమి చేయాలి, మృత్యువు దగ్గరగా ఉన్నప్పుడు, మృత్యువుకి దగ్గరగా వచ్చినప్పుడు, చేరుకున్నప్పుడు ఒక తెలివైన మనిషి చేయవలసిన ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి అని నువ్వు నన్ను అడిగావు ఓ పరీక్షిత్ మహారాజా. సో ఆ విషయానికి నేను జవాబు విస్తృతంగా ఇప్పటి వరకు చర్చించాను, అవునా? సో ఇప్పుడు ఇంకొద్దిగా బాకీ ఉంది, అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటంటే ఇప్పటివరకు ఏం చర్చించాను నేను, మనం ఏం చూసాము, ఎన్నో మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గమే ఉంది, అష్టాంగ యోగం ఉంది. ఆ అష్టాంగ యోగంలో పరమాత్మ పైన ధ్యానం చేసుకోవచ్చు, మరియు ఇంకొకటి వచ్చేసి విరాట్ రూపం పైన ధ్యానం చేసుకోవచ్చు. దాని ద్వారా క్రమముక్తి ద్వారా కూడా, ఇవన్నీ మార్గాల ద్వారా కూడా మీరు ముక్తి వరకు లభించుకోవచ్చు, ముక్తిని పొందవచ్చు. మహా అంటే ఆ బ్రహ్మజ్యోతి వరకు లీనమైపోవచ్చు అందులో. కానీ ఒకవేళ భగవద్ధామానికి చేరుకోవాలంటే అత్యున్నతమైన మార్గం, ఒకే ఒక మార్గం, భక్తి యోగం. అది ఎలా మనము చేసుకోవాలో ఆ విషయాన్ని కూడా మనము లాస్ట్ క్లాస్లో సాధనా భక్తి ఎలా చేసుకొని మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు. మీరు ఏ ఒక్క యోగ పద్ధతిని అనుసరించినా దాని తర్వాత మీరు భగవద్ధామానికి వెళ్ళాలంటే ఫైనల్గా చివరిగా భక్తి యోగను పాటించాల్సిందే. అందుకనే మీరు ముందు నుంచే డైరెక్ట్గా భక్తి యోగ చేసుకున్నా అది ఇంకా చాలా చాలా ఉత్తమమని మనము నిన్న అంటే లాస్ట్ క్లాస్లో బ్రహ్మదేవుడి వాక్యాల నుంచి, అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయన యొక్క కంక్లూజన్ని మనం సుఖదేవ్ గోస్వామి మహారాజు చెప్పారనమాట పరీక్షిత్ మహారాజుకి. సో ఎలా భక్తి మార్గం అనేది సర్వశ్రేష్టమైన ఉత్తమమైన మార్గం అని, దాని ద్వారానే భగవద్ధామానికి చేరుకుంటామని. మరి ఇంకా కొంతమందికి ఇంకో సందేహం ఉండొచ్చు, మీరు ఈ ధ్యాన, యోగ, అష్టాంగ యోగ ఇవన్నిటి గురించి, పరమాత్మ ఇవన్నిటి గురించి చెప్పారు, కానీ చాలామంది ఉంటారే మరి ఎన్నో రకరకాల దేవీ దేవతల గురించి, అంటే దేవీ దేవతలను 30 దేవతలను పూజ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ దేవీ దేవతలను పూజ చేసుకున్న వారు మరి ఎవరు, ఎందుకు ఆ దేవీ దేవతల్ని పూజ చేస్తారు, మరి దానివలన వచ్చే లాభం ఏమిటి, మరి దాని ద్వారా మనం ముక్తి లభించుకోవచ్చా, లేకపోతే దాని ద్వారా భగవద్ధామాన్ని చేరుకోవచ్చా, మరి ఆ సందేహాన్ని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తీర్చేస్తారనమాట. ఈరోజు ఈ దేవీ దేవతలను ఎవరు పూజిస్తారు అంటే, ఎలాగైతే మనకు భగవద్గీతలో చెప్పారో కృష్ణుడు, అల్పమేధస అంటే కొంచెం బుద్ధి తెలివి తక్కువ ఉన్న వాళ్ళు అనమాట, కొంచెం అంత తెలివి లేని వాళ్ళు. ఇంకొకటి, ఎవరికైతే చాలా కామవాసన ఉందో, ఎన్నో రకరకాల భౌతిక ఆసక్తులు, భోగవాంఛలు ఉన్నాయో, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో రకరకాల ఇంద్రియ భోగ వస్తువులను భోగించాలి అనే ఎన్నో రకరకాల ఆశలు, భౌతిక ఆశయాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క పద్ధతిని అనుసరించి, ముఖ్యంగా చెప్పాలంటే కర్మకాండ పద్ధతిని ద్వారా ఎన్నో రకాల దేవీ దేవతలు పూజిస్తారంట. మరి ఏ దేవీ దేవతను పూజిస్తే ఏ ఒక్క నీ కామవాసన పూర్తవుతుంది, ఏ ఒక్క నీ భౌతిక ఇచ్చ నీకు లభిస్తుంది, పూర్తవుతుంది, ఏ ఫలాన్ని నువ్వు భౌతిక ఫలాన్ని పొందగలవు అనే విషయాన్ని కూడా విస్తృతంగా వర్ణిస్తారు మనకి వచ్చే ఆ 7-8 శ్లోకాల్లో. సో మరి ఇలా మార్గం ద్వారా మనం చేరుకోవచ్చా భగవద్ధామానికి? మరి ఇలాంటి వారు భగవద్ధామానికి చేరుకోగలరా? ఒకవేళ చేరుకోవాలంటే మరి అది ఎలా సాధ్యం? మరి భక్తి యోగమే ఉన్నతమైందంటే మరి మాకు ఇన్ని కామాలు, ఇన్ని రకాల ఆశయాలు, ఇన్ని భౌతిక ఆసక్తులు ఉన్నాయి, మరి నేను భక్తి యోగం ఎలా చేసుకోవాలి? నేను అర్హుడినా భక్తి యోగం చేసుకోవడానికి? ఒకవేళ నాకు ఇన్ని ఆశలు, ఇన్ని కామవాసనలు ఉంటే? అవన్నీ విషయాలు ఈరోజు మనము చూడబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ 2 నుంచి 7వ శ్లోకం వరకు ఇక్కడ ఒకేసారిగా కంటిన్యూస్గా ఇచ్చారు అన్ని రకాల దేవీ దేవతలు. ఏ దేవుడికి, ఏ దేవతకు పూజ చేసుకుంటే నీ ఏ కామవాసన పూర్తవుతుంది, సో అది ఈరోజు చూస్తామన్నమాట ఫస్ట్. సో నేను డైరెక్ట్గా 6 శ్లోకాలు చదివేసి మీకు మళ్ళీ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క దేవీ దేవత గురించి చెప్పారు, అవి చూసుకుంటూ వెళ్దామంట. బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణ పతిం ఇంద్రం ఇంద్రియ కామస్తు ప్రజాకామ ప్రజాపతిం దేవీం మాయాం తు శ్రీకామస్ తేజస్ కామో విభావసుం
వసూకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోత వీర్యవాన్ అన్నాధ్యకామస్త్వదితిం స్వర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామః సాధ్యాన్ సంసాదకో విషాం ఆయుష్కామోస్వినౌ దేవౌ పుష్టికామా ఇలాం యజేత్ ప్రతిష్టా కామపురుషో రోదసి లోకమాతరౌ రూపాభికామో గంధర్వాన్ స్త్రీకామోప్సర ఊర్వశీం ఆధిపత్యకామ సర్వేషం యజేత పరమేష్టినం యజ్ఞాం యజేద్యశస్కామః కోశకామః ప్రచేతసం విద్యాకామస్తు గిరిశం దాంపత్యార్థ ఉమాం సతీం. సో ఎన్నో దేవీ దేవతల గురించి చెప్పారు ఇక్కడ. మరి చూద్దామంట. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకవేళ ఆ బ్రహ్మజ్యోతిలో నీ యొక్క ధ్యానాన్ని బాగా పెంపొందించుకోవాలి అనుకుంటే నువ్వు ఆ బ్రహ్మదేవుణ్ణి పూజించుకోవచ్చు. బ్రహ్మవర్చస కామస్తు. అలా ఒకవేళ నీకు యజేత బ్రహ్మణ పతి, అది బ్రహ్మదేవుడిని పూజించుకోమని. ఇంకోటి ఇంద్రియ కామస్తు. నువ్వు ఒకవేళ నీ యొక్క కామవాసనను పూర్తి చేసుకోవాలంటే అప్పుడు ఆ ఇంద్రుడిని నువ్వు పూజించుకోవచ్చు. ఒకవేళ నీకు మంచి సంతానం కావాలనుకోండి, ప్రజాకామ ప్రజాపతిం. సో అలా నీకు అంటే నాకు సంతానం కావాలి ఎక్కువగా అనుకుంటే, అది ఆశ అయితే అప్పుడు ప్రజాపతి దక్షని పూజించుకోవచ్చు. శ్రీకామస్ దేవీం మాయాంతు శ్రీకామస్. శ్రీకామన అంటే చాలా డబ్బు కావాలి, లేకపోతే మంచి ఐశ్వర్యం కావాలి అని ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మీరు దుర్గాదేవిని పూజించుకోవచ్చు. అలాగే తేజస్ కాము, ఒకవేళ ఎంతో తేజస్సు ఎంతో శక్తి కావాలి అనుకుంటే అగ్నిదేవుణ్ణి పూజించుకోవచ్చు. డబ్బు కావాలంటే వసుని పూజించుకోవచ్చు. చాలా గొప్ప వీర్యవంతుడి కావాలనుకుంటే, హీరో కావాలనుకుంటే రుద్రని పూజ చేసుకోవచ్చు. ఎన్నో రకరకాల చాలా ధాన్యాలు పోగు చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే అదితిని పూజ చేసుకోవచ్చు. స్వర్గానికి వెళ్ళాలనుకుంటే ఆదిత్యులను పూజ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ పెద్ద రాజ్యం నాకు కావాలి భౌతిక ప్రపంచంలో అనుకుంటే విశ్వదేవుని పూజ చేసుకోవచ్చు. అలాగే నా ఖ్యాతి ఎంతో పెరగాలి, నేను పాపులర్ అవ్వాలి, అందరిలో నేను పాపులర్ అవ్వాలనుకుంటే సాధ్యని పూజించుకోవచ్చు. మీ యొక్క ఆయువుని పెంచుకోవాలి అనుకుంటే అశ్విని కుమారులను పూజించుకోవచ్చు. చాలా శక్తివంతమైన బలవంతమైన శరీరం కావాలి అనుకుంటే భూదేవిని పూజించుకోవచ్చు. అలాగే మీ యొక్క ఏదైతే మీకు పొజిషన్ ఉందో ఆ యొక్క పదవిని ఇంకా స్థిరంగా ఉంచుకోవాలంటే కూడా మీరు భూదేవిని మరియు ఈ ఆకాశాన్ని కలిపి ఉన్న హారిజాన్ అంటారు, ఆ యొక్క దేవత కూడా ఉంటారు, ఆ దేవతను మీరు పూజించుకోవచ్చు. మంచి సౌందర్య రూపం కావాలి అనుకుంటే గంధర్వులను పూజించుకోవచ్చు. అలాగే మంచి స్త్రీ ఒక భార్యగా కావాలి అనుకుంటే ఆ యొక్క అప్సరసలు అయిన ఊర్వశిని అప్సరసలను పూజించుకోవచ్చు. లేకపోతే ఇంకా మీకు ఆధిపత్యం కావాలి, ఒకరిపైన ఆధిపత్యం చెలాయించాలి, అలాంటి కామన ఉంటే బ్రహ్మదేవుణ్ణి పూజించుకోవచ్చు. చాలా నాకు చాలా మంచి యశస్సు కావాలి అనుకుంటే యజ్ఞ దేవుణ్ణి పూజించుకోవచ్చు. మంచి ధనలాభం కావాలి అనుకుంటే వరుణ దేవుణ్ణి కూడా పూజించుకోవచ్చు. మంచి పాండిత్యం కావాలనుకుంటే శివుడిని పూజించుకోవచ్చు. అలాగే దాంపత్య సుఖం కావాలంటే ఉమా అంటే శివుడి భార్య ఉమాసతి, ఆమెని పూజించుకోవచ్చు. అంటే పార్వతీదేవి అన్నమాట. మరి ఏ లాభాలు వస్తాయి, ఏ దేవతలను పూజించుకుంటే, ఏ దేవుళ్ళని పూజించుకుంటే అనే విషయాన్ని ఇక్కడ మనకు చర్చించారు. మరి నెక్స్ట్ చూద్దామంట. కానీ ఇక్కడ మన ప్రభుపాద ద్వారా రాస్తారు, మీరు ఎన్ని దేవతల్ని పూజించుకున్నా ఒకవేళ కనుక మీరు ఎంతో శక్తిశాలి కావచ్చు, ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో శక్తుల్ని సంపదల్ని సిరుల్ని మీరు పొందవచ్చు. కానీ
ఒకవేళ నేను ఇప్పుడు చాలా గొప్పవాడిని అనేసి ఆ యొక్క విష్ణువుకే, కృష్ణుడికే, రాముడికే నువ్వు ఎదురు తిరిగి వ్యతిరేకంగా వ్యవహరించామనుకో నాశనం అవడం తప్పదన్నమాట. నిన్ను ఏ దేవి దేవత రక్షించలేడు. ఒకవేళ నువ్వు గనక నేను ఈ దేవతను పూజిస్తున్నాను, ఇంకా నేను ఇప్పుడు కృష్ణుడు, విష్ణువు కన్నా నేను గొప్ప, అతన్నే నేను ఎదురించి, అతన్నే ఓడించి, అతన్నే నేను హతమార్చగలను అని మూర్ఖత్వంగా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా మనము ఎవరైనా సరే నశించిపోవాల్సింది. ఏ దేవి దేవత మిమ్మల్ని రక్షించలేరు. ఉదాహరణకి ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు రావణుడిని ఇచ్చారనమాట. రావణుడు ఆ శివుడిని ఆయన తలకాయలన్నీ అర్పించి, ఒక్కొక్క తలకాయని కోసి మరీ అర్పించి మెప్పించి శివుడి దగ్గర నుంచి ఎన్నో వరాలు, శక్తుల్ని సంపాదించుకున్నాడు. బ్రహ్మదేవుడికి తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి ఎన్నో వరాలు సంపాదించుకున్నాడు. కానీ ఏం లాభం? ఎప్పుడైతే సీతను అపహరించాడో అప్పుడు రాముణ్ణి హతమార్చాలి అనుకున్నాడు. ఒక సామాన్య పురుషుడు అనుకున్నాడు రాముణ్ణి. అప్పుడు ఏం జరిగింది అంటే ఆ శివుడు, బ్రహ్మదేవుడు, ఏ దేవి దేవత ఆయన్ను రక్షించలేకపోయారు. ఎందుకంటే రాముడు రావణుడిని చంపాలని తలుచుకున్నాడు కనుక ఏ దేవి దేవత ఆయన్ని రక్షించలేకపోయారు, చనిపోయారు. రావణుడు చనిపోవాల్సిందే, నాశనం అయిపోవాల్సిందే. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఈరోజు నుంచి మనము సాయంత్రం 4 రామాయణం ఆరంభించబోతున్నాము. సో జస్ట్ మీకు గుర్తు చేయడానికి చెప్పాను అంతే, సందర్భం వచ్చింది కనుక. సో మళ్ళీ 4 మీరు జాయిన్ అవ్వచ్చు రామాయణం క్లాస్లో. లింక్ మన వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. ఈ క్లాస్ తర్వాత కాసేపట్లో పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ 8వ శ్లోకం. ధర్మార్థ ఉత్తమ శ్లోకం తంతు తన్వన్ పితృణ్యజేత్ రక్ష కామ పుణ్యజనాన్ ఓజస్కామో మరుద్గణాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీకు ధర్మార్థ ఎక్కువ మీకు కావాల్సిన లాభం ఏంటంటే ధర్మంలో నేను ధర్మపథంలో ముందుకు వెళ్ళాలి. ధర్మ మార్గంలో ఉత్తమమైన ధర్మం ఈ భక్తి యోగం కానీ ఆధ్యాత్మిక పథంలో కానీ ఈ యొక్క ధర్మపథంలో నువ్వు ఎదగాలి అంటే ఉత్తమ శ్లోకం అంటే విష్ణువు, ఆ భగవంతుడిని, విష్ణువుని నువ్వు ఆరాధించుకోవాలి. తంతు తన్వాన్ పితృన్యజేత్ రక్షకామా పుణ్యజనాన్ ఓజస్కామో మరుత్గణాన్. అలాగే ఒకవేళ నీకు నా యొక్క వంశాన్ని, సంతానాన్ని, నా యొక్క వంశ పరంపరను సంరక్షించుకోవాలి, వృద్ధి చేసుకోవాలనుకుంటే మాత్రం అదే నీ ముఖ్య లక్ష్యమైతే ఇలా వివిధ రకాల దేవతలు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు పూజించుకోవచ్చు. అంటే మరి మీరు ఇలా అంటున్నారు అంటే భగవంతుడిని మనము ఓన్లీ మనకు శుద్ధ భక్తి కావాలంటేనే పూజించుకోవచ్చా? అంటే మాకు ఇలా కామవాసనలు ఉంటే మరి మనము దేవతలనే పూజించుకోవాలా? మనం భగవంతుడిని పూజించుకునే అర్హత మనకు లేదా? లేకపోతే మరి దేవతలు పూజించుకునేవారు వాళ్ళు ఎప్పుడైనా భగవంతుడిని పూజించుకునే అవకాశం ఉందా? ఆ అవకాశం వాళ్ళకి ఎలా కలుగుతుంది? ఆ విషయాలు కూడా మనం చూడబోతున్నాము. దానికన్నా ముందు ఇక్కడ ఇంకోటి రాశారు. రాజ్యకామో మనూన్ దేవాన్ నిరిత్తిం త్వభిచరన్ యజేత్ కామకామో యజేత్ సోమం అకామ పురుషం పరం. ఇలా ఇంకా వివిధ రకాల కామలు ఉన్నాయనుకోండి, ఇంకొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఒకవేళ రాజ్యకామం ఉందనుకోండి, మీరు మనువుని పూజించుకోవచ్చు రాజ్యం కావాలనుకుంటే. అలాగే ఒకవేళ శత్రువుని జయించాలి అనుకుంటే అసురుని కూడా పూజించుకోవచ్చు. అంతేకాకుండా ఇంద్రియ భోగమే, ఇంద్రియ తృప్తే మీ జీవిత లక్ష్యం అయితే ఆ సోమదేవుడైన చంద్రుడిని పూజించుకోవచ్చు. కానీ అకామ పురుషం పరం, ఒకవేళ మీకు ఏ రకమైన భౌతిక కామం లేకపోతే, ఏ రకమైన కామవాసన లేకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే పురుషం పరం, ఆ పరం పురుషుడైన భగవంతుడిని ఆరాధించుకోవాలి. సో ఇందులో మనకు 2 విషయాలండి. ఒక విషయం ఇప్పుడు మరి దేవి దేవత వర్షిప్ దాని గురించి, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు భగవద్ వర్షిప్ భక్తి యోగకి ఎలా రాగలరు ఆ విషయాన్ని చర్చించుకుందామంట. మరి ఇలాంటి కామవాసంతో నిండిన మనము మరి భగవంతుడిని పూజించుకోవచ్చా లేదా, విష్ణువుని కానీ కృష్ణుని కానీ, అది కూడా చర్చించుకుందామంట. దానికన్నా ముందు ప్రభుపాద ద్వారా ఒక ముఖ్యమైన పాయింట్ని ఇక్కడ మనకు పరపట్ల తెలుపుతున్నారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏమంటే ఆ ఉదాహరణ ఇక్కడ ఏం చెప్పారంటే, నో వన్ కెన్ రీచ్ బాంబే ఫ్రమ్ ఢిల్లీ బై పర్చేసింగ్ ఎ టికెట్ ఫర్ బరోడా. అంటే ఒకవేళ మీరు ఢిల్లీ నుంచి బాంబేకి వెళ్ళాలనుకోండి, మీరు బరోడా వెళ్ళడానికి టికెట్ కొన్నారు, ట్రైన్ టికెట్టు. బరోడాకి ట్రైన్ టికెట్
కొని ఆ బరోడా ట్రైన్ ఎక్కి బాంబే వెళ్ళాలనుకున్నారు అనుకోండి, బాంబే వెళ్ళలేరు, బరోడాకే వెళ్తారు. అవునా? ఏంటి ప్రభు ఆ మాత్రం మాకు తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే ప్రభుపాదుల వారు, మీకు ఏ ట్రైన్ ఎక్కితే ఎక్కడ వెళ్తారో ఆ మాత్రం తెలియదని కాదు. అలాగే ఏ ట్రైన్ టికెట్ తీసుకుంటే ఆ గమ్యానికే కదా వెళ్ళేది. మీరు ఢిల్లీకి టికెట్ తీసుకుంటే ఢిల్లీకి వెళ్తారు, బాంబేకి టికెట్ తీసుకుంటే బాంబేకి వెళ్తారు, హైదరాబాద్కి టికెట్ తీసుకుంటే హైదరాబాద్కి వెళ్తారు. అంతేగాని ఢిల్లీకి టికెట్ తీసుకొని ఢిల్లీ ట్రైన్ ఎక్కితే హైదరాబాద్కి వెళ్ళరు కదా. అవును. అలాగే ఏ దేవతను పూజిస్తే ఆ దేవత, ఇప్పుడు చూసాం కదా, ఏ దేవతను పూజిస్తే మీకు ఆ కామవాసన మాత్రం పూర్తవుతుంది, అంతే. ఏ దేవతను పూజించినా మోక్షం ప్రాప్తించదు, ఏ దేవతను పూజించినా భగవద్ధామం ప్రాప్తించదు, ఏ దేవతను పూజించినా వైకుంఠానికి వెళ్ళిపోరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయట ఎంతో ప్రచితులమైన బయట ఎంతో ప్రచారం ఉందన్నమాట. ఏమని? మీరు ఏ దేవీ దేవతనన్నా పూజించుకోండి, ఏ దేవీ దేవతను పూజించుకున్నా అంతా ఒకటే, అన్ని మార్గాలు ఒకటే, అన్నీ ఆ ఒక్క అంతిమ లక్ష్యము అయిన ముక్తి మార్గానికి, ఆ భగవద్ధామానికి, ఆ వైకుంఠానికి, లేకపోతే ఆ బ్రహ్మజ్యోతికి అన్ని ముక్తిని ప్రసాదిస్తాయి. అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు అందరూ సమానమే. మనం ఎవ్వరిని అలా భేదభావంతో చూడకూడదు, అలా ఒక్కరిని ఎక్కువగా తక్కువగా చూడకూడదు. అలా ఎన్నో రకరకాల స్టోరీలు కథనాలు అల్లుకొని వాళ్ళు అమాయకులైన ప్రజల్ని మోసం చేస్తున్నారు, మూర్ఖులుగా మారుస్తున్నారు. మనం శాస్త్రాల్లో ఏముందో అది చదువుకోవాలి, దాని ద్వారా మనం తెలుసుకోవాలి. సో ఒకవేళ మీరు ఒక కామవాసన ఉందనుకోండి, ప్రతి ఒక్క కామవాసనకి మీరు పూర్తి చేసుకోవాలంటే ఒక్కొక్క దేవత ఉన్నారు, ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీరు పూర్తి చేసుకోవచ్చు. అదే కర్మకాండ పద్ధతి. మరి అంతేకాని ఏ దేవతను పూజించుకున్నా ఒకటే, ఏ దేవతను పూజించుకున్నా నాకు ముక్తి లభిస్తుంది, ఏ దేవతను పూజించుకున్నా నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను అనుకోవడం మాత్రం ఖచ్చితంగా మూర్ఖత్వం. ఎలాగైతే ఢిల్లీకి టికెట్ తీసుకొని ఢిల్లీ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాను అనుకుంటే అది మూర్ఖత్వమే కదా, ఇది కూడా అలాంటి మూర్ఖత్వమే. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడిని ఎందుకు దేవాది దేవుడు అన్నారు. సో కృష్ణుడు కానీ విష్ణువు కానీ రాముడు కానీ వీళ్ళందరూ భగవంతుడి యొక్క వివిధ అవతారాలు. ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి, నరసింహ అవతారం ఉంది, వరాహ అవతారం ఉంది, వామన అవతారం ఉంది, ఇంకా మనం చదవబోతున్నాం. ఇవి అన్ని అవతారాల గురించి ముందు రాబోతున్నాయి. కానీ ముందు మనకు తత్వాలు సరిగ్గా స్పష్టంగా ఉండాలి. సో ఇప్పుడు మనం చూడవలసింది, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే అనమాట. ఇప్పుడు మరి మనం ఇంకా రెండు విషయాలు చూస్తున్నాం. ఇప్పుడు ఒక విషయం క్లియర్ అయింది మనకి, ఏంటంటే ఒకవేళ మనం ముక్తిని లభించుకోవాలనుకుంటే ముక్తిని ప్రసాదించేది విష్ణువు మాత్రమే. వేరే దేవి దేవతలు మీకు ముక్తిని ప్రసాదించే వాళ్ళకి యోగ్యత కానీ అర్హత కానీ లేదు, శక్తి కానీ లేదు. భగవంతుడు విష్ణువు కృప ద్వారా ఏదైనా సాధ్యం. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేవదేవతలకి ఎన్ని శక్తులు సామర్థ్యాలు ఉన్నా ఈ అన్ని శక్తులు కూడా ఆ విష్ణువే ఈ దేవతలందరికీ ప్రసాదించాడు. అందుకని మనం చూస్తాము చాలాసార్లు, ఏ సమస్య వచ్చినా ఏ దేవతలు ఎప్పుడైతే ఆ సమస్యలను పరిష్కరించలేకపోతారో ఆ బ్రహ్మదేవుడితో కలిసి శివుడితో కలిసి అందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతారు. పాలసముద్రం దగ్గర క్షీరోదాక్ష విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుంటారు. అవునా? అప్పుడే కదా ఆ విష్ణువు ఎన్నో రకాల అవతారాలని ధరించి ఆ యొక్క సమస్యల్ని అరికడుతూ ఉంటాడు, దేవతల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటాడు. సో అందుకని మనం అర్థం చేసుకోవాలన్నమాట, అందరూ ఒకటే అనుకోవడం మూర్ఖత్వం. ఎలాగైతే ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, చీఫ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఎమ్మెల్యే, ఎంపీ అందరూ ఒకటే అనుకుంటే సరిపోదు కదా. ప్రైమ్ మినిస్టర్ లెవెల్ వేరు, చీఫ్ మినిస్టర్ లెవెల్ వేరు, ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ వేరు. అవునా? అందరు వేరు వేరు, అందరు మినిస్టర్. ఎవరైతే ఏంది అందరు మినిస్టరే కదా. మినిస్టర్ అన్నప్పుడు అందరు మినిస్టర్ ఒకరే అంటే మూర్ఖత్వం. కానిస్టేబుల్ ఒకటే, ఐజీ అయినా ఒకటే, ఎస్పీ అయినా ఒకటే, అందరూ ఒకరే కాదు. ఐజీ ఎస్పీ వేరు, కానిస్టేబుల్ వేరు. అందరూ పోలీసు వాళ్ళే, కానీ పోలీసు వాళ్ళలో కూడా లెవెల్స్ ఉంటాయి, మినిస్టర్లో కూడా లెవెల్స్ ఉంటాయి. అలాగే దేవి దేవతల్లో కూడా. సో మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి కొంతమంది భక్తులు వాట్సాప్లో కానీ మెసేజ్ కానీ ఫోన్ కట్ అడుగుతున్నారు, ప్రభుజీ మేము ఆల్రెడీ ఈ దేవి దేవతను పూజ చేస్తున్నాం, మళ్ళీ ఇంకా హరే కృష్ణ మహామంత్రం చేసుకోవడం అవసరమా, లేకపోతే ఇంకా మళ్ళీ కృష్ణుడిని పూజించడం ఏమవసరం, ఆల్రెడీ మేము ఒక దేవి దేవతను పూజిస్తున్నాము అని. ఇంకా అందులో కొంతమంది దేవి దేవతలను పూజిస్తున్నారు, వాళ్ళు అసలు దేవి దేవతలే కాదు,
వాళ్ళు మనుషుల్నే దేవుళ్ళుగా పూజించేస్తున్నారు కొంతమంది. ఆ బాబా ఈ బాబా అనేసి. జాగ్రత్త అండి. ఇక్కడ ఏ బాబా పేరు రాయలేదు, చూసుకోండి. ఇక్కడ ఆయన బాబా పేరు రాస్తుందా? బ్రహ్మ బాబా, ఇంద్ర బాబా అని రాయలేదు కదా. అదే మరి ఎవరు దేవతలు ఎవరు మనుషులో అర్థం చేసుకోవాలి, భేదం ఏంటో అర్థం చేసుకోవాలి మనం. సో ఇంకా నెక్స్ట్ మరి ఇప్పుడు మరి దేవతా ఆరాధన చేస్తే మరి వీరు భక్తి మార్గానికి రాగలరా, మోక్షాన్ని ఎలా పొందగలరు, భగవద్ధామానికి ఎలా చేరుకోగలరు? మరి నాకు ఎన్నో కామవాసనలు ఉంటే మరి నేను భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతుడిని పూజ చేసుకోవడానికి అర్హున్నా? ఆ విషయాన్ని మనం చర్చించుకుందాం. ఇదే 10వ శ్లోకం. ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తారంటే, నువ్వు ఎవరైనా సరే అకామ సర్వకామో వా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఇది చాలా ముఖ్యమండి, ఇంపార్టెంట్ శ్లోకం. మీకు కావాలంటే దీన్ని మార్క్ చేసుకోండి, నేర్చుకోండి. చాలా సింపుల్, చాలా ఈజీ, చిన్న శ్లోకం. అకామ సర్వకామోవా, ఒకవేళ నీకు ఏమాత్రం కామవాసన లేకున్నా, అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారది, ఒకవేళ నీకు ఎన్నో కామవాసనలు ఉన్నా, అకామ అసలు ఏ కామవాసన లేకున్నా, సర్వకామ ఎన్నో కామవాసనలు ఉన్నా, మోక్షకామ మోక్షం ప్రాప్తించుకోవాలనే కామవాసన ఉన్నా, ఉదారది ఉదారధి అంటే బుద్ధి, ఉదారది అంటే ఉదార బుద్ధి కలిగిన వాడు. ఎవరైతే ఉదార బుద్ధి కలిగిన వాడు ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఒకవేళ ఆయన దగ్గర కామం ఉన్నా లేకపోయినా, మోక్షాన్ని ఆశిస్తున్నా, అది ఏదైనా సరే దాంతో సంబంధం లేదు, తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఏం చేస్తాడంటే బుద్ధిన్నవాడు తీవ్రేణ భక్తి యోగేన, తీవ్రంగా భక్తి యోగాన్ని అనుసరిస్తాడు. తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం, ఆ యొక్క పరం పురుషుణ్ణి ఆరాధిస్తాడు. అంటే మనము భక్తి యోగంలో రావడానికి మీకు కామవాసన ఉందా లేదా, మీరు మోక్షం ఆశించి వస్తున్నారో అదంతా సంబంధం లేదు. ఎవరైనా సరే భక్తి యోగాన్ని అనుసరించుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. స్టార్ట్ చేయడానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మరి మీరు అంటారు, ప్రభుజీ మరి మనం భౌతిక ఇచ్చలను మనము పెంచుకోకూడదు, భౌతిక ఆశయాన్ని మనము ఖండిస్తారు కదా భక్తి యోగ మార్గంలో అంటే. అవునండి, ముందు రావడానికి మీకు క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. స్కూల్లో జాయిన్ అవ్వడానికి, ఎల్కేజీలో జాయిన్ అవ్వడానికి మీరు జాయిన్ అయిపోవచ్చు, కానీ 10th క్లాస్ వెళ్ళాలంటే మరి పాస్ అవ్వాలి ఎగ్జామ్లు. అలాగే భక్తి మార్గంలో మీరు ఎంట్రీ స్టార్ట్ చేయడానికి ఇవేం అవసరం లేదు. దీని గురించి ఇంకా బాగా మనం భక్తి రసామృత సింధులో బాగా చర్చ వస్తుంది. అసలు ఎవరు స్టార్ట్ చేయొచ్చు, అసలు ఎదగడానికి ఏం కావాలి, ఇవన్నీ విషయాలు. సో మనం ఇక్కడ మాత్రం ఇంత మటుకు చర్చించుకుందాము. ఇక్కడ అకామ అంటే మాత్రం ప్రభుపాల్ వారు వర్ణిస్తున్నారు. అకామ అంటే ఒక మనిషి ఏమాత్రం ఇచ్చ లేకుండా ఇచ్చను చంపుకొని ఉండలేడు. ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన ఇచ్చ ఉంటుంది. కానీ ఈ అకామ అనడానికి అర్థం ఏంటంటే అతనికి తన స్వార్థం కోసం, తన ఇంద్రియాల్ని భోగించడం కోసం ఏ రకమైన ఇచ్చ, ఏ రకమైన కామవాసన లేదు. కానీ భగవంతుడి ఇచ్చ ఏంటో అది పూర్తి చేయడమే తన ఇచ్చ. భగవంతుడి ఇచ్చ ఏమిటి, దానిని పూర్తి చేయడమే శుద్ధ భక్తుడి యొక్క ఇచ్చ. అది అకామ అంటే. సో ఇదన్నమాట. అదనుకుంటారు, అదేంటండి భగవంతుడి ఇచ్చ పూర్తి చేస్తే మనకేం వస్తుంది, మనకేం లాభం అని, మనం ఎలా సంతోషంగా ఉండగలమని. కానీ అదే నిజమండి. భగవంతుని మీరు సంతృప్తి పరిచారనుకోండి, భగవంతుడి ఇచ్చ పూర్తి చేసి భగవంతుడిని సంతుష్టపరిస్తే మనము ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని లబ్ధి పొందగలం. దాన్ని అర్థం చేసుకోవడం ఎలాగండి, నమ్మడం ఎలా? 3 విధాలు. ఒకటి ఏంటంటే మనం చూడబోతున్నాము, ఆ విషయాన్ని మనం తర్వాత చూస్తామంట. ఒకటి మాత్రం ఇక్కడ చెప్పేస్తాను. ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ ప్రభుపాలు ఇచ్చారు. ఇక్కడ మనుష్య సమాజంలో కూడా కొంతమంది మంచి మనుషులు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా రకరకాల సమాజ సేవలు చేస్తారు. మానవ జాతికి ఎన్నో రకాల సమాజ సేవలు చేస్తుంటారు. అవునా? అనాథాశ్రమాలు నడుపుతూ ఉంటారు, లేకపోతే స్కూళ్ళు నడుపుతూ ఉంటారు, హాస్పిటళ్ళు నడుపుతూ ఉంటారు, ఉచితంగా చికిత్స చేస్తూ ఉంటారు, ఉచితంగా ధనాన్ని కానీ లేకపోతే విద్యని కానీ లేకపోతే రకరకాల వస్తువుల్ని కానీ దానం చేస్తూ ఉంటారు. ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు పేద ప్రజలకి. లేకపోతే వాళ్ళ యొక్క కులాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో రకాల యత్నాలు చేస్తుంటారు. వాళ్ళ దేశాన్ని
రక్షించుకోవడానికి, సమృద్ధిపరచడానికి ఎన్నో రకాల దేశాన్ని సమృద్ధిపరచడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ యొక్క చూడాలంటే వాళ్ళ యొక్క వారి గురించి ఆలోచించట్లేదు, ఇంకో మనిషి గురించి, ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు. అవునా? మరి వేరే మనిషికి సహాయం చేసి, ఒక పేదవాడికి అనుకోండి, దేశానికి అనుకోండి, ఒక వేరే వ్యక్తికి సహాయం ఎందుకు చేస్తున్నాడు అతనికి ఏం లాభం? ఏదో రకమైన ఒక ఆనందం కలుగుతుంది, ఏదో రకమైన ఒక సంతుష్టి, ఒక సంతృప్తి అన్న మనసులో కలుగుతుంది. కనుకనే అతను ఆ ఒక్క కార్యాన్ని చేయగలుగుతున్నాడు. అవునా? సో దీనివల్ల మనకు అర్థమేమవుతుందంటే, మనము ఎదుటివాడికి సహాయం చేసి, ఎదుటివాడిని సంతోషపరిచి, అలా ఒక పేదవాడిని నువ్వు సంతోషపరిచావనుకో, దాని ద్వారా నీకు ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. నిన్ను నువ్వే భోగించుకొని ఏ ఆనందం అయితే నీకు దక్కుతుందో దానికన్నా అధిక ఆనందాన్ని నువ్వు గ్రహించగలవు. ఇంకో వ్యక్తికి, ఎవరైతే దుఃఖంలో ఉన్నాడో, పేదరికంలో ఉన్నాడో, అతనికి సహాయం చేసి నువ్వు ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందగలవు. అందుకే ఎంతోమంది వ్యక్తులు ఈ విషయాన్ని గ్రహించిన వారు పేదవారికి సహాయం చేస్తూ ఉంటారు. అవునా? మరి ఇదే ప్రిన్సిపల్ అన్నమాట, ఇది తత్వం. అంటే మనము ఇంకొకరికి సహాయం చేసి, లేకపోతే ఇంకొకరికి సేవ చేసి, లేకపోతే ఇంకొకరిని సంతృప్తపరిచి కూడా మనము ఆనందాన్ని పొందవచ్చు. అంటే మనం ఆనందం అనేది ఎప్పుడు మనం భోగించడం ద్వారానే ఆనందాన్ని లబ్ధి పొందము. ఇంకా దీనికన్నా హై లెవెల్ ఆనందం అనేది ఇంకొకరికి సేవ చేయడం వలన లభిస్తుంది, లేకపోతే ఇంకొకరిని సంతృప్తిపరచడం వలన లభిస్తుంది. అది ఎప్పుడైతే ఎవరు చేస్తారో మీరు ఆనందాన్ని పొందగలరు. అందుకే ఎంతోమంది చేస్తున్నారండి అలా సమాజ సేవలు, మానవ సేవలు చేస్తున్నారు. అలాగే ఇది ఆనందం అనేది దీనికన్నా ఎన్నో కోటి 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 రేట్లు ఎక్కువ అంట. సో అలా అన్నమాట. సో అలాగే మనము భగవంతుడిని ఎప్పుడైతే సంతృప్తిపరచగలుగుతామో అప్పుడు మనం ఎన్నో రేట్ల ఆనందాన్ని అనుభవించగలుగుతామండి. ఎలాగైతే నువ్వు ఒక్క మనిషిని సంతృప్తిపరిస్తే ఎంత ఆనందాన్ని అనుభవిస్తావు, అదే నీ వల్ల ఒక 10 మంది బాగుపడ్డారనుకోండి, 10 మంది సంతోషంగా ఉండగలిగారనుకోండి, దానికి నువ్వు కారణమైతే నీకు ఎంత ఆనందం కలుగుతుంది. అలా 100 మంది నీ వల్ల ఆనందాన్ని పొందగలిగారనుకోండి, నువ్వు 100 మందిని సంతృప్తిపరచగలిగారనుకోండి, అప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుంది. ఒక 1000 మందిని మీరు సంతృప్తిపరచగలిగారనుకోండి, మీకు ఎంత ఆనందం కలుగుతుంది. ఒకవేళ సంపూర్ణ మానవ జాతిని సంతృష్టిపరచగలిగారనుకోండి, ఎంత ఆనందం కలుగుతుంది, ఎక్కువ ఆనందం కలుగుతుంది కదా. అలా భగవంతుడిని సంతృప్తిపరిస్తే ప్రతి ఒక్క జీవరాశి సంతృష్టి పడుతుంది, ఆ ఆనందాన్ని పొందగలుగుతుంది. సో అందుకనే మీరు ఆ ఆధ్యాత్మిక ఆనందం అనేది చాలా ఉన్నతమైన ఆనందం అన్నమాట. ఎన్నో కోట్ల రేట్లు ఎక్కువ. ఎన్ని జీవరాశులు ఉన్నాయంటే లెక్కలేవు. అలా అనమాట. ఎంత ఆనందాన్ని పొందగలమంటే దానికి అమిత ఆనందం అన్నమాట. దానికి మనకు లెక్క కట్టలేము మనం. అంత ఆనందాన్ని మనం భగవంతుడి సేవ చేసి భగవంతుడిని సంతృప్తిపరిచి పొందగలం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. మనకు ఉదాహరణ ఏంటంటే ఇక్కడ వ్రజవాసులు ఇలాంటి ఆనందాన్ని అనుభవించిన వ్యక్తులు ఎవరు అంటే సంపూర్ణంగా అత్యధికంగా అంటే వ్రజవాసులు. వ్రజభూమిలో బృందావనంలో భగవంతుడి కృష్ణుడిని సేవ చేసుకునేవారు. అర్జునుడు ఒక ఉదాహరణ. అర్జునుడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? తన ఆనందం కోసం, తన సుఖం కోసం కాదు. మనం భగవద్గీతలో విస్తృతంగా చర్చించుకున్నాము. భగవంతుడి కృష్ణుడికి సంతృప్తిపరచడానికి మాత్రమే. అవునా? ఇంకా లాస్ట్ 2 శ్లోకాలు చూసుకొని ఒక 2 నిమిషాల్లో ముగిద్దామంట. ఏతవానేవ జజతాం ఇహ నిశ్రేయసోదయ భగవత్యచలో భావో యద్భాగవత సంగతః. నేను చెప్పాను కదా, మరి ఈ యొక్క కర్మకాండ పద్ధతిని అనుసరించేవారు, లేకపోతే దేవీ దేవతల ఆరాధన చేసేవారు, మరి వారు ఎలా భక్తి యోగాన్ని మార్గానికి రాగలరు? మరి వాళ్ళు ఎప్పుడైనా భక్తి యోగ మార్గానికి రాగలరా అలా దేవతను ఆరాధించుకుంటూ? కాదండి, అలా రాలేరు. మరి పద్ధతి ఏంటి? యత్ భాగవత సంగతః. భాగవత అంటే భక్తుడు. భాగవతాన్ని తన జీవితంలో పాటించేవాడిని భాగవత అంటారు. సో ఇలా భాగవత సంగతః, ఒక భక్తుడి యొక్క సంగత్యం మాధ్యంలో ఇలా ఏ దేవతలను వారు పూజించుకునే వారన్నా కానీ ఈ భక్తి మార్గంలోకి ప్రవేశించగలరంట. అవునా?
నాకు తెలిసి మీరు కూడా ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, ఇక్కడ ఒక 60 మంది లైవ్లో ఆన్లైన్లో క్లాస్ వింటారు, ఇంకా ఎక్కువ వింటున్నారు, కొంతమంది ఒక ఫోన్ ద్వారా ఒక టీవీ ద్వారా 4-5 కూడా ఫ్యామిలీలో వింటున్నారు. సో ఇప్పుడు 60కి పైగా ఇక్కడ మీరు వింటున్నారు. మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇస్కాన్లో లేకపోవచ్చు, ఇస్కాన్ భక్తి మార్గాన్ని అనుసరించకపోవచ్చు, కానీ ఏదో దేవతకు పూజ చేసుకుంటూనే ఉన్నారు. కానీ మీరందరూ ఎలా రాయగలిగారు? మరి ఎవరో ఒక భక్తుడు మిమ్మల్ని ఈ భక్తి మార్గానికి తీసుకొచ్చారు, అవునా? ఎవరో ఒక భక్తుడి సాంగత్యం. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ నేను భగవద్గీత బుక్ చదివాను, ప్రభుపాల్ వారి భగవద్గీత బుక్ చదివేసి అందులో నుంచి నేను భక్తి మార్గానికి వచ్చాను. అవునండి, మీరు ప్రభుపాల్ వారి ఏ పుస్తకం చదివినా, భగవద్గీత చదివినారంటే ఆ శుద్ధ భక్తుడైన ప్రభుపాల్ వారి సాంగత్యం మీకు లభించింది, అందుకే మీరు భక్తి మార్గంలోకి రాగలిగారు. అలాగే ఈ యొక్క ప్రభుపాల్ వారి కృప ద్వారా కోటి ప్రజలు మొత్తం సర్వ విశ్వవ్యాప్తంగా ఎంతోమంది, కోట్లాది మంది భక్తి మార్గానికి అనుసరిస్తున్నారు. ఈరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు, అవునా? సో అంటే ఎవరైనా సరే మీరు ఏ దేవతను ఆరాధించుకున్నా పర్వాలేదు, వాళ్ళందరూ కూడా, కానీ ఒక భక్తుడి సాంగత్యం వలన. ఆ భక్తుడి సాంగత్యం ఎలా జరుగుతుంది? మనం ప్రచారం చేయాలి దానికి. భక్తులు ప్రచారం అంటే అదే, మనం ప్రచారం చేస్తేనే ఒక వ్యక్తి ఈ మార్గానికి రాగలడు, అదే ఒక మార్గం. మరి ప్రచారం చేయకపోతే ఇంకొక మార్గం ఏంటంటే, ఒక భక్తుడు అంటే ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే తను ఆశిస్తాడో, కోరుకుంటాడు, ఎందుకంటే పరమాత్మ హృదయంలో ఉంటాడు కదా, ఎప్పుడైతే కోరుకుంటాడో నేను ఆ పరమ పురుషుడైన భగవంతుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను, జీవిత లక్ష్యం అంటే ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ భగవద్ధామానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాను, మోక్షాన్ని ఎలా ప్రాప్తించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాను, అలా తను మనస్ఫూర్తిగా కోరుకుంటే కూడా భగవంతుడు అలాంటి వ్యక్తుల్ని ఇలా భక్తి మార్గానికి దారి చూపిస్తాడు, గురువుని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. తప్పకుండా పరమాత్ముడు వాళ్ళని గురువుతో కలుపుతారు. కానీ అలా కోరుకునే వాళ్ళు ఎంతమంది? చాలామంది తక్కువ, అవునా? అలా కోరుకునే వాళ్ళు చాలా తక్కువ. అలా మనం వేచి ఉండలేము. అలా ఎవరో 100-1 ఒకరు ఉంటారు, దానికోసం మనము కూర్చొని ఉండలేము. సరే, ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మందిరానికి వస్తారులే, భక్తి మార్గానికి వస్తారులే, మనం తిని కూర్చుందాం, మనం జపం చేసుకుందాం. ప్రభుపాల్ వారు చెప్పింది ఇది కాదు. ప్రభుపాల్ వారు ఏమన్నారంటే, మనం జపం చేసుకోవాలి, ఇంకొకరు కూడా నేర్పించాలి జపం చేసుకోవడం, హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా జపించాలి, భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలని. సో అందుకనే ఈ యొక్క మార్గంలో ఎంతో ఆధ్యాత్మిక ఆనందం ఉంది. అది మీరు భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కాదండి, భక్తి మార్గాన్ని అనుసరిస్తున్న సమయంలోనే మీరు పొందవచ్చు. చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకండి మీరు బయట జాబ్ చేసుకోకుండా, అంటే బయట చాలామంది జాబ్ చేసుకొని ఎన్నో లక్షలు సంపాదిస్తూ ఉంటారు, ఐఐటీలో చదివిన తర్వాత. ఎంతోమంది నన్ను అన్నారు, మరి మీరు ఎందుకండి ఇలా ఈ మార్గాన్ని అనుసరించారు? ఎందుకంటే ఇందులో నాకు ఆ బయట లక్షలు సంపాదించిన దానికన్నా ఎక్కువ ఆనందం నాకు ఇక్కడ భగవంతుడికి సేవ చేసుకొని నాకు లభిస్తుంది, అందుకనే నేను ఈ మార్గాన్ని అనుసరించాను. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో అంటే ఈ యొక్క ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తున్నారన్నమాట, భాగవత్ భక్తి చేసుకున్న సమయంలోనే మనం ఈ ఆనందాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది. సంపూర్ణంగా కాకపోయినా కొంత స్టార్ట్ అవుతుంది మీ యొక్క ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతి మొదలవుతుంది. మీరు ఎలా ప్రగతి చెందుతూ ఉంటారో భక్తిలో, అలా మీ యొక్క ఆధ్యాత్మిక ఆనంద అనుభూతి కూడా లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనది ఏంటంటే ఫిక్స్ కాదనమాట, పెరుగుతూ ఉంటుంది ఆనందం. ఆనంద అనుభూతి వర్ధనం అంటే పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఆనందం. మనం ఎలా భక్తిలో పెరుగుతూ ఉంటామో ఆధ్యాత్మిక ఆనందం కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. అది కూడా మనకు ఒక టెస్ట్ అన్నమాట, మనం భక్తిలో ఎదుగుతున్నామా లేదా అని. సో లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంటే ఈరోజు ఒక చర్చ. జ్ఞానం యద్ ప్రతినివృత్త గుణోర్మి చక్రం ఆత్మప్రసాద ఉత యత్ర గుణేశ్వసంగః కైవల్య సమ్మత పతస్వత భక్తి యోగః కో నిర్వృతో హరికథా సురతిం న కుర్యాత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి ఏ యొక్క జ్ఞాన మార్గం కానీ కర్మకాండ మార్గం కానీ ఏ మార్గాలు ఉన్న వాళ్ళైనా సరే, ఒకవేళ వాళ్ళు భక్తి మార్గానికి వచ్చారనుకోండి, అందులో హరికథ విని దాని ద్వారా పొందే ఆనందాన్ని ఒక్కసారి రుచి చూస్తే ఎవరైనా తిరిగి ఇంకో పథానికి వెళ్ళరు, తప్పకుండా భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. సో ఎందుకు ఒక వ్యక్తి భక్తి మార్గానికి రాలేడు? ప్రతి వ్యక్తి భక్తి మార్గానికి రావాల్సిందే. అతన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి? మనందరిది. ఎవరైతే వచ్చేసామో అంటే మనకు దక్కిన ఆనందాన్ని ఇంకొకరికి కూడా దక్కాలనే తాపత్రయం, అది
ఆ తాపత్రయం ఎవరికి ఉంటుంది? ఎవరైతే ఆనందాన్ని అనుభవించారు. అందరికన్నా ఎక్కువ తాపత్రయం ఎవరికి ఉంటుంది? ఎవరైతే ఎక్కువగా అనుభవించారు. అందుకే ఆ ప్రభుపాద వారికి అంత తాపత్రయం. ఎందుకు? భగవద్భక్తిని అందరికీ పంచాలి అని. ఎందుకంటే ఆ ఆనందాన్ని ఆయన అనుభవించాడు. అరే నేను ఒక్కడిని ఎందుకు అనుభవిస్తాను, అందరికీ ఆనందాన్ని నేను పంచుతానని అదే ప్రచారం. సో అది ఇక్కడ రాశారనమాట. సో ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే. కోనిర్వృతో హరికథాసు రథిన్న కుర్యాత్. హరికథకు ఎవరు ఆకర్షితులు కారు. ప్రతి ఒక్కరు ఆకర్షితులు అవుతారు, కానీ హరికథలకు తీసుకొని రావాలి ఎవరినైనా. అదే ముఖ్యమైన విషయం. సో ఈరోజు మనం ఈ యొక్క 12వ శ్లోకం వరకు చూసాము. మనము రేపటి నుంచి శౌనకాది ఋషులు పలికే శ్లోకాలని మనము రేపటి నుంచి చర్చించుకుందామంట. ఈ చిన్న అధ్యాయమే, కానీ ఇంపార్టెంట్ అధ్యాయము. రేపు ఎల్లుండి మోస్ట్లీ మనకు కంప్లీట్ అయిపోతుంది ఈ అధ్యాయం. ఓకే, సో ఇక్కడే మనము చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ 4ంటికి కలుద్దామంట రామాయణంలో. అప్పటి వరకు సెలవు. ग्रंथराज श्रीमद् भागवतम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल।